యంగ్స్టర్స్కి స్పెషల్గా లవ్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండ్లలో ఏదో సాధించాలనే లోపల పెళ్లి చేస్తామంటారు, మీకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లేని ఏ యంగ్స్టర్ కూడా లేడు. ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉండండి. ఏదన్నా స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు 10వ తరగతి పాస్ అయినా చాలు, మీరు ఎంత పెద్ద కంపెనీనైనా ఫామ్ చేయొచ్చు. నేను అక్కడ హైదరాబాద్లో వెయిటర్గా స్టార్ట్ అయ్యి ఓన్గా చదువుకున్నా. తర్వాత డబ్బులు కోల్పోయినా కూడా 3 లక్షలు ఎవరో మోసం చేస్తే ఇంకో ₹1,00,000 అప్పు చేసుకొని దుబాయ్కి వచ్చి ఈ అప్పులన్నీ తీర్చుకొని చిన్న సేవింగ్స్ పెట్టుకొని ఇండియాకి వచ్చి మళ్ళీ ఒక కంపెనీ ఫామ్ చేసి ఆ కంపెనీని అంతా కిచిడి చేసి ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చి ఆ తర్వాత హోటల్స్లలో సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేసి బుకింగ్ ఇంజన్ అని, రేట్ షాపర్ అని ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఒక లైన్ దొరకడానికి ఇంత మదనం, ఇదంతా పోరాటం అయింది. ఇదంతా నాకు 7-8 ఇయర్స్ ఇది పోరాటమే అయిపోయింది. 8 ఇయర్స్ తర్వాత నాకు ఒక ఖచ్చితమైన గోల్ క్లారిటీ వచ్చింది. ఎస్, నేను హోటల్ పెట్టాలి, ఆ తర్వాత నేను స్టార్ట్ అవ్వాలి. అట్లా ఫస్ట్ హోటల్ పెట్టా, సెకండ్ హోటల్ పెట్టా. కరోనా వచ్చింది, కరోనాలో అన్నీ పోయినాయి, ₹1 లేకుండా అయిపోయా. అప్పటికి కోట్లు సంపాదించి నా ఎంప్లాయీస్ పోయారు, బాస్ అనే ఫీలింగ్ పోయింది, చైర్మన్ లేడు, డైరెక్టర్ లేడు, నీ బిజినెస్ కార్డ్కి వాల్యూ కూడా లేదు. ఆ కరోనా అయిపోయిన తర్వాత నా దగ్గర జస్ట్ 25 lakhs సేవింగ్ ఉండే. మళ్ళీ అగైన్ నేను 25 lakhsతో స్టార్ట్ చేసి ఈరోజు 4-5 హోటల్ పెట్టా, రిసార్ట్ పెట్టా, టెక్స్టైల్ ఫ్యాక్టరీ పెట్టా, సిగ్నేచర్ స్టూడియో ఛానల్ పెట్టా, ఇంకా ఫిలిమ్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, చిన్న పెద్ద మూవీస్. యాక్చువల్లీ ఫిలిం ప్రొడ్యూస్ చేసి ఉండకపోతే ఇంకొద్ది సేవింగ్స్ ఉండేది. సో దాంట్లో మీకు ఇది వచ్చింది, ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బట్ స్టిల్ మూవీస్లో కూడా మంచి చాలా మంది చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక అన్ని ఫీల్డ్ అయితే టచ్ చేసిన షాహిద్ భాయ్. ఎక్స్పెషల్లీ దుబాయ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా జీవితాన్ని నేర్పించింది. రూపాయి విలువ తెలిసిన, డిసిప్లిన్ తెలిసిన, అబద్ధాలు ఆడకూడదని తెలిసిన, మోసం చేయకూడదని తెలిసిందంటే కేవలం దుబాయ్ వల్లే. సో అవన్నీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇంత స్ట్రాంగ్గా అయ్యారు. మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంత మంచిగా చేశారు, అంత ఇదిగా. ఇప్పుడు జనరల్గా మైత్రి గారు ఏమంటే యంగ్స్టర్స్లో అందరూ ఏమనుకుంటున్నారంటే మాకొక్కటే ప్రాబ్లం, నేనున్నాను, నాకొక్కటే ప్రాబ్లం ఉంది, ఇంకా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన యంగ్స్టర్స్లో ఏమైపోయిందంటే ఒక ఐఫోన్ ఉంటే చాలు, ఒక బైక్ ఉంటే చాలు, అదే ప్రెస్టేజ్ సింబల్ కదా, అది ఉంటే చాలు అని అలా వచ్చేస్తుంది. సో ఏమంటే దాంతోపాటు ఆ మైండ్ సెట్ వల్ల ఎవరు మనం ఓన్గా ఏమైనా చేద్దాం, ఒక స్టార్టప్ చేద్దాం. చాలా బాగా చెప్పారు షాహిద్ భాయ్. యాక్చువల్లీ ఈ రోజులలో పేరెంట్స్ని యంగ్స్టర్స్ హింసించేది ఎక్స్పెషల్లీ 10th ఇంటర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇది నాకు అందరికంటే కాస్ట్లీ బైక్ కావాలంటాడు, అందరికంటే కాస్ట్లీ వాచ్ కావాలంటాడు, అందరికంటే కాస్ట్లీ డ్రెస్ కావాలంటాడు, పేరెంట్స్ని హింసిస్తాడు. సరే, పేరెంట్స్ అవన్నీ ఇస్తారు, బట్ ఇవి తీసుకున్నాక నువ్వేం చేస్తున్నావు? క్వాలిటీ బట్టలు వేసుకొని, క్వాలిటీ బైక్ తీసుకొని, క్వాలిటీ కార్ తీసుకొని నువ్వు డిగ్రీ కాలేజ్లలోకి వెళ్తున్నావు. ఇవి తీసుకొని ఈ రిసోర్స్తో నువ్వేం చేస్తున్నావు? ఒక అమ్మాయిని పటాయిస్తున్నావా? లేదు, రేపటి విజన్ గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మ నాన్న ఏ స్థాయిలో కష్టపడి నేను ఈ స్థాయికి తీసుకొచ్చారో వాళ్ళ గురించి నువ్వు అర్థం చేసుకుంటున్నావా? అంటే కాలేజెస్లో కూడా ఇంకో మేజర్ ఒక ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్ నుంచే ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు సూసైడ్స్ ఎక్కువ కూడా అబౌట్ 25 తర్వాత సూసైడ్స్ లేవు షాహిద్ భాయ్. ఏమున్నా కూడా 13 నుంచి 25 బిలోలోనే సూసైడ్స్ జరుగుతున్నాయి. అది ఎక్స్పెషల్లీ అయితే లవ్ ఫెయిలియర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, తర్వాత ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ నేనేం చెప్తున్నా, ఈ బికాస్ ఎక్కడ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీయా, లేకపోతే ఈ ప్రపంచం స్పీడ్గా ఉందని చెప్పేసి ఆ స్పీడ్ని తీసుకుంటున్నా. నా వ్యూ ఏమంటే మహేంద్ర గారు, నేను కరెక్ట్ అయినా ఉండొచ్చు, రాంగ్ అయినా ఉండొచ్చు, నా వ్యూ ఏమంటే వాళ్ళు ఇది ఆర్టిఫిషియల్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆర్టిఫిషియల్ వరల్డ్ ఉంది కదా, ఏదైతే చూపిస్తారో మొత్తం దాన్ని అట్రాక్ట్ అయిపోతున్నారు. దాన్ని అట్రాక్ట్ అయిపోయి ఇదొక్కటే లైఫ్ అంటే ఇలా ఉంటే చాలు అని చెప్పి ఇలా చేస్తున్నారు. నిజంగానే నాకు అవకాశం వస్తే మన షాహిద్ భాయ్ మీ పాడ్కాస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ యంగ్స్టర్స్ అంతా కూడా నేటి బాలలే రేపటి పౌరులు అనే పదం చెప్తే చాలా మందికి పడతలేదులే కానీ నేటి బాలలే రేపటి పౌరులు అనుకున్నప్పుడు ఈ యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడ గవర్నమెంట్ చూడండి, ఒక అబ్బాయి పుడితేనంట వాడికి 10,000 అంట,
టిల్ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు. ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత వానికి గవర్నమెంట్ జాబ్ రిజిస్టర్ అంట అక్కడ. అవును, ఆయనకి పోలీస్, ఇంటర్ పోలీస్, అప్పటికి ఆయన స్ట్రీమ్ ఎంబీబీఎస్ చేస్తుంటే డాక్టర్, మళ్ళీ ఇంకొకటి చేస్తే ఆర్కిటెక్ట్ చేస్తుంటే అది వాళ్ళకి తప్పితే ఇక్కడ వేరే కంట్రీస్ వాళ్ళకి జాబ్ లేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సిటిజన్స్ కి చూస్తున్నారు, దాని తర్వాత మీరు ప్రయారిటీ అవేర్నెస్. ఇక్కడ వాళ్ళకి ఏమి ఉచిత పథకాలు లేవు, పెన్షన్స్ లేవు, విడోస్కి పెన్షన్స్ లేవు, తల్లిదండ్రుల్ని వదిలేస్తారన్న భయం లేదు. ఇక్కడ చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి యంగ్స్టర్స్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇండియా 2024లో ఎంత బాగా డెవలప్ అయింది అనే విషయాన్ని అడిగితే ఫ్రీగా పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం, ఫ్రీగా వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం, విడోస్కి పెన్షన్ ఇస్తున్నాం, ఇవి చెప్పుకునే స్థాయికి మాత్రమే డెవలప్మెంట్ ఉంది. ఏ రాకెట్ ఎంత బాగా నిర్మించాం, ఏ ఆర్కిటెక్ట్ని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని బిల్డింగ్ దుబాయ్లో ఉంది. అంటే దుబాయ్ని పొగిడి నా దేశాన్ని పొగడకూడదు అని కాదు, నా దేశంలో అన్ని రిసోర్స్ ఉన్నాయి. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మన షాహిద్ భాయ్? వేరే కంట్రీ నుంచే కదా. లేదంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి ఎంత ఎక్స్పెండిచర్ ఇక్కడ మన షాహిద్ భాయ్, ఇక్కడ ఒక గింజేస్తే ఒక పంట రాదు, బయట నుంచే కొనాలి. తాగడానికి మంచినీళ్ళు బయట నుంచే కొనాలి. ఇక్కడ ఒక ఇటుక కొనాలి, బయట నుంచే కొనాలి. ఇక్కడ సిమెంట్ కొనాలి, బయట నుంచే రావాలి. ఇక్కడ ఒక స్టీల్ కొనాలి, బయట నుంచే రావాలి. ఆర్కిటెక్ట్, ఇంటీరియర్, ఎవ్రీథింగ్ దే ఆర్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ కంట్రీలో ఏం పండుతుంది అని అంటే ఒక ఆయిల్ పండుతుంది, అది కూడా 1% రిసోర్సెస్ ఆఫ్ దేర్ జీడిపి. కానీ ఆయిల్ వల్లనే ఆ దేశం బాగుపడింది అని అంటారు. కానీ వెరాజ్ ఇండియాకి నీకు బంగారం నుంచి పడితే డైమండ్, గుండు సూది నుంచి పడితే రాకెట్ వరకు తయారయ్యి అన్ని సామాగ్రిలు ఇండియాలో ఉన్నాయి. బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఏ రిసోర్సెస్.